నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. పద్మశాలి మిత్రులారా, పద్మశాలిల బలమేంటో తెలుసా? పద్మశాలి మిత్రుడా, ఒక్కసారి నువ్వు ఆలోచించు, నీ బలమేంటో. నేను చెప్పనా? ఒక పద్మశాలి బిడ్డగా చెప్పనా? పద్మశాలిల బలము, పద్మశాలి అనే పేరే పద్మశాలిల బలము. కానీ ఇది పద్మశాలమైన మనము గ్రహించుకోలేకపోవడం వల్ల, మన బలాన్ని మనం అంచనా వేసుకోలేకపోవడం వల్ల మనతో ఏమీ కాదు అనే వెనుకబాటులోకి వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి ఆలోచించు పద్మశాలి మిత్రుడా, నీ జనాభా ఎంత? నీ ఓటు బ్యాంక్ ఎంత? మరి ఇంత జనాభా, ఇంత ఓటు బ్యాంక్ ఉండి కూడా మనతో ఏమీ కాదని వెనుకబాటులోకి వెళ్ళిపోతున్నాం. కానీ మేమెందుకు సాధించలేము, మేమెందుకు అధికారం అందుకోలేము అనేటువంటి ఆలోచన పద్మశాలి సమాజంలో రావడం లేదా? ఆలోచించు పద్మశాలి మిత్రుడా. గింతే ఉందా పద్మశాలి జనాభా? గట్టిగా గర్జిస్తే రాష్ట్రం, దేశం మొత్తం ప్రకంపన వస్తుంది. అంత బలం ఉంది పద్మశాలి సమాజానికి. కానీ తమ బలం తాము తెలుసుకోలేకపోతుంది. ఆలోచించు పద్మశాలి మిత్రుడా. ఒక మిత్రుడు ఫోన్ చేసిండు నాకు, అన్న నీ చాలా ప్రసంగాలు మీటింగ్లలో కానీ చాలా వీడియోల్లో కానీ నేను పద్మశాలి రాజ్యాధికారం అందుకోవాలి, హక్కులు సాధించుకోవాలని మాటలు మంచిగానే చెప్తున్నావు. కానీ రాజ్యాధికారం అందుకోవాలంటే పైసలు అయితే కావాలి కదన్న, కోట్ల రూపాయలు కావాలి కదా. రాజకీయం చేయడం అంటే మా ఉట్టి మాటలా అంటే, అరే పద్మశాలి సమాజానికి ఏం తక్కువ ఉందా? నాకు అర్థమవుతలేదు. ఏం తక్కువ ఉంది ఇది పద్మశాలి సమాజానికి? ఏం తక్కున్నది పద్మశాలి సమాజానికి? మన పద్మశాలి అందరూ కూడా ఒకరోజు ఒక పూట ఛాయ్ తాగుడు బంద్ చేస్తే ఆ ఛాయ్ పేసుతో మన రాజకీయంగా ఎదగచ్చు. అదే పెద్ద ముచ్చట్నానయ్య. ఆలోచించండి పద్మశాలి సోదరులారా. నేనైతే పద్మశాలిడు తక్కువ అంచనా ఇస్తలే. నేను పద్మశాలి సమాజం చాలా బలవంతమైన సమాజము. ఏమీ లేదబ్బా. నేనేమంటున్నా అంటే, మళ్ళీ చెప్తున్నా, రాజ్యాధికారం అందుకోవాలంటే పద్మశాలి సమాజానికి అది పెద్ద ముచ్చటనే కాదు. మన పద్మశాలి మిత్రులు ఒకరోజు ఒక ఛాయ్ తాగుడు బంద్ చేస్తే ఆ పైసలతో రాజ్యాధికారం అందుకోవచ్చు. పోనీ ఆదివారం నాడు మనం ఆదివారం నాడు మనం ఒక పొద్దున్నట్టుగా పప్పుచారాన్ని వండుకుందామని మటనో చికెన్ తెచ్చుకుని బంద్ చేస్తే ఆ పైసలతోని రాజ్యాధికారం అందుకోవచ్చు. అయ్యా పెద్ద విషయమా? ఆలోచించు పద్మశాలి సోదరుడా. ఆలోచించు. పద్మశాలి సమాజం చాలా శక్తివంతమైన సమాజము. గట్టిగా జై పద్మశాలిని గర్జిస్తే అక్కడ ముఖ్యమంత్రికి హార్ట్ అటాక్ వస్తుంది, అక్కడ ప్రధానమంత్రికి హార్ట్ అటాక్ వస్తుంది. అంత జనాభా ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. దేశవ్యాప్తంగా ఉన్న పద్మశాలి సమాజం అంతా కూడా మనిషికి ₹1, మనిషికి ₹10 వేసుకుంటే రాజకీయాలు వెళ్ళచ్చు. పెద్ద విషయం కాదు అది. అది ఎట్లా పోవాలన్నా కూడా నేను చెప్తాను. అవునా కదా? కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఒక పద్మశాలి బిడ్డగా నేను గర్వంగా చెప్తున్నా, నేను పద్మశాలి బిడ్డగా గర్వపడుతున్నా. లోపాలున్నాయి, లోపాలని సవరించుకుంటూ వెళ్తే ఖచ్చితంగా పద్మశాలి సమాజం రాజకీయాలు అందుకోవడం అది పెద్ద విషయమే కాదని ఒక పద్మశాలి బిడ్డగా నేను గర్వంగా చెప్తున్నా. ఓ పద్మశాలి మిత్రుడా, నువ్వు కూడా పద్మశాలి బిడ్డగా గర్వంగా చెప్పుకోవాలనుకుంటే, మన శక్తి చూపిద్దామనుకుంటే ఈ వీడియోను వెంటనే మరో పద్మశాలి మిత్రుడికి షేర్ చేయండి. జయ పద్మశాలి. అదేవిధంగా పద్మశాలి జిఎస్టీ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా చెప్పక తప్పని పరిస్థితి, పద్మశాలి కుల బాంధవులందరూ కూడా పద్మశాలి జిఎస్టీకి కొద్దిగా సపోర్ట్ ఉండే ప్రయత్నం చేయండి. జయ పద్మశాలి.